ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడనని చెప్పెను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనల్ని మనం తగ్గించుకోవడం అనేది పెద్ద కష్టమైన పని కాకూడదు. ఎందుకంటే మన దగ్గర ఏముందని అతిశయించాలి? మనకు ఎవరు అలా చెయ్యమని చెప్పకుండానే అతి తక్కువ స్థానాన్ని ఎంచుకోవాలి. మన ఆలోచన జ్ఞానం ఉన్న వారమైతే, యథార్థవంతులమైతే మన దృష్టికి మనం చాలా తక్కువగానే అనిపిస్తాం. ప్రాముఖ్యంగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థనకు మోకరించినప్పుడు మనలో ఉన్న అయోగ్యతను బట్టి శూన్యస్థితికి కుంచుకుపోతాం. అక్కడ మన గొప్పతనాల గురించి మాట్లాడలేం. ఎందుకంటే మనము ఏమీ కాము కదా. మన విజ్ఞాపన కృప కోసమై ఉండాలి. అది దేవా, పాపినైన నన్ను కరుణించు. పరలోక సింహాసనం నుండి మనకు ఒక సంతోషకరమైన మాట వినిపిస్తూ ఉంది. మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు. కొండ దిగటం అనే సూత్రం మనం ఉన్నత స్థలాన్ని ఎక్కిస్తుంది. నేను అనే వస్త్రాన్ని విడిచి దీనత్వము అనే వస్త్రంతో కప్పబడదాం. అన్నిటికంటే మంచి వస్త్రం అదే. శాంతి, సమాధానాలు, సంతోషం కలిగిన మనస్సును కలిగి ఉండేలా ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన వాక్య జ్ఞానముతో మనల్ని నింపి తనతో వ్యక్తిగత సహవాసం మనకు అనుగ్రహించి హెచ్చిస్తాడు. నిశ్చయమైన క్షమాపణ అనుగ్రహించడం ద్వారా మనల్ని సంతోషపరిచి నీతిమంతులుగా తీర్చి మనల్ని హెచ్చిస్తాడు. తనకు ఘనతనిచ్చిన ప్రభువును ఎవరైతే ఘనపరచడానికి ఇష్టపడతారో వారికి ఆయన తన ఘనతను ధరింపజేస్తాడు. ఎవరైతే తమకు కలిగిన వాటిని బట్టి ఊరకే ఉప్పొంగకుండా ఉంటారో, గొప్ప బాధ్యతలను బట్టి తమను తాము తగ్గించుకుని ఉంటారో, వారికి ఆయన ప్రయోజనకత్వాన్ని, అంగీకారాన్ని, 10 మందిలో పరపతిని అనుగ్రహిస్తాడు. తనకు తానే గణపరుచుకునే వ్యక్తిని దేవుడు కాదు, మనుషులు కూడా హెచ్చించరు. అయితే అనుకోవతో ఉన్న వ్యక్తిని గణపరచటం దేవుడు, మంచి మనుషులు ఏకీభవిస్తారు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మా జీవితంలో మేము అనుకువ కలిగిన వారిగా మీకు విధేయులుగా ఉండగలగటానికి సహాయం చేయండి నాయనా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రియుడా, మీరు జ్ఞాపకం చేసుకునండి. మమ్మును మేము తగ్గింపు అనే స్థాయిని కోరుకున్నప్పుడు మీరే మమ్మల్ని ప్రేమించి హెచ్చిస్తారు. మేము అనుకూన కలిగి మేము మీ చేత, మనుషుల చేత హెచ్చింపబడగలిగే జీవితాలు కోరుకునే వారికి ఉండడానికి సహాయం చేయండి. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాల విషయాల్లో సహాయం చేయండి. గర్భఫలం లేని వారికి ఇవ్వండి.
గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.